న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రియల్ ఎస్టేట్ కృష్ణకుమార్ పై నిన్న రాత్రి చిత్తూరులో దాడికి పాల్పడ్డ 2 తహసీల్దార్లను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేశారు. బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలు అధికం కావడానికి గత ప్రభుత్వ వైఫల్యాలే కారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బైరెడ్డిపల్లి పంచాయతీలోని చీలంపల్లిలో గోకులం పశువుల షెడ్డును మొదట ఆయన ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో వోల్టేజ్ సమస్య పరిష్కారంలో భాగంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను, అదేవిధంగా ఎన్టీఆర్ సుజల స్రవంతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు కొత్త పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించి త్వరలో ఏర్పాటు చేయనున్న మెటర్నిటీ వార్డుకు సంబంధించి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖ అధికారులతో పాటు బైరెడ్డిపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉంటుంది ముందు ఏం చేయాలి అయితే సరిపోతుంది. 4 సరిపోదు. ఈ పిల్లలు స్టీల్ ఇటువైపు వాళ్ళిద్దరు కలిసి మాకు టౌన్లో లో ఉంటుంది సార్ ఇన్ఛార్జి మనకు 2 అంటే పాత ట్రాన్స్ఫర్ 3 ఉన్నాయి. ఆ 3 నిన్నే 2 అవుతాయి. 3 పెరిగిపోయింది, ఇంటి వాటర్ ప్లాన్ పెట్టారా వద్దా ఇదేస్తావా ఏం కాదు స్విచ్ ఆన్ చేసి आजकल को तो बहुत से हमारे का
ओम श्री महागणाधिपतये नमः वस्तुपतये नमः ओम अंबिकानाथाय नमो नमः जगन्नाथाय नमो नमः ఉన్నాయి కాయిన్స్ राज्यं पारमेष्ठं राज्यं महाराजमाधिपत्यं ऐकं संप्रियाय सर्वं सर्वैश्वर्य गोविंद श्रीमद्रमारमण गोविंद हरि गोविंद రైట్ ఎలక్షన్ చేసినారు ఇక్కడ ఇవే మోసం కదా स्वस्तिरस्तार्चो अरिष्टनेमिः మార్నింగ్ 6 to 9 సో టోటల్ 5 hours పెట్టాలి నేను కంటిన్యూస్గా ఏం చేస్తానంటే మిషన్ ఇబ్బంది పడుతుంది గంట కూడా పనిచేయాలి మనం చేసేసిపోయి కూడా చేస్తాడు బ్రహ్మాండంగా వర్కౌట్ జీతం వస్తుంది దీని మెయింటెనెన్స్ వస్తుంది సొంతంగా చేసుకోగలిగినోడైతే చేసుకుంటాడు. 1 రూపీ ఎంత వర్క్ వస్తుంది ఆ వెయిట్ బట్టి 2 రూపీస్ ఎంత వెయిట్ వస్తుంది అంత వస్తుంది 5 రూపీస్ అంత వస్తుంది. క్యాబ్ గిఫ్ట్ అవుతుంది ₹5 20 లీటర్స్ మామూలుగా మీరు ఎంత కొంటా ఉన్నారు ముందు నాకు అన్నీ ₹15 ఒక క్యాన్ ₹5 కూడా మిగిలించవచ్చు మెయింటైన్ చేసే కూడా కావాలి మెయింటెనెన్స్ ఖర్చు లైవ్ లో ఉందా రాజు ఫోటో ఇస్తాను సో ఈరోజు వాడు ఆల్రెడీ కలెక్టరేట్కి రిపోర్ట్ చేయమని రియల్ ఎస్టేట్ కృష్ణకుమార్ పై నిన్న రాత్రి చిత్తూరులో దాడికి పాల్పడ్డ 2 తహసీల్దార్లను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేశారు. వారి స్థానంలో నూతన తహసీల్దార్లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. సో ఈరోజు వాడు ఆల్రెడీ కలెక్టరేట్కి రిపోర్ట్ చేయాలి చెప్పడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్ చేశారు. వాళ్ళ ఛార్జెస్ ఆల్రెడీ తీసిస్తున్నాము. ఇప్పుడు మిగతా ఒక కొత్త ఎంఆర్ఓస్కి ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ బై ఈవినింగ్ యాక్షన్ కూడా చేయడం జరుగుతుంది. దానిని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రెవెన్యూ సమస్యలు అధికం కావటానికి గత ప్రభుత్వ వైఫల్యాలే కారణమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇంత పెద్ద ఎత్తున రెవెన్యూ సమస్యలు తలెత్తిన పరిస్థితులు ఎన్నడూ చూడలేదని, వైకా ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే ఇందుకు కారణమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దుపరిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వం చెప్పిన అన్ని అంశాలను తూచా తప్పకుండా అంచెలంచెలుగా పూర్తి చేస్తుందని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందని తెలియజేశారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను మరియు లోన్లను అందించడం జరుగుతుందని, గత ప్రభుత్వంలో ఇష్టానుసారం మంజూరు చేసిన అనర్హులను గుర్తించి చర్యలు సైతం తీసుకోవడం జరుగుతోందన్నారు. అనంతరం పలువురు పింఛన్దారులకు పింఛన్ సొమ్మును అందజేశారు. మరోవైపు ఏనుగు దాడిలో మృతి చెందిన శంకరప్ప కుటుంబీకులకు 5 లక్షల పరిహారం ఆయన అందజేశారు. రెవెన్యూ సమస్యలు పూర్తి పరిష్కారానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను 4 రోజుల పాటు నిర్వహిస్తోందని, కాబట్టి ప్రతి ఒక్కరూ తమ సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. భూమిని ప్రాణంగా చూసుకుంటారు. అయితే గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో భూ కబ్జాలు, రికార్డుల మార్పు, రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ప్రజలు తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారు. ఎన్నడూ లేనట్లుగా సృష్టించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ తలపెట్టాం. భూ సమస్యలపై బాధితులు నుంచి ఒక ట్రైన్డ్ ఎలిఫెంట్ అంటే ట్రైన్ అయినటువంటి ఏనుగులను, కుంకి ఏనుగులను తీసుకొచ్చి పలమనేరులోనే మనకి ఏదైతే మన పలమనేరు నుంచి తమిళనాడుకు పోయేటువంటి బార్డర్ లో దానికి సంబంధించి 50 ఎకరాలకు సంబంధించినటువంటి నేల కూడా ఐడెంటిఫై చేశారు మన ఫారెస్ట్ అధికారులు. అక్కడ ఈ యొక్క ఎలిఫెంట్ టూరిజం డెవలప్మెంట్, ఎందుకంటే మనం ఏనుగులు చూడాలని పోతే ఎక్కడో బందీపూర్కు పోయి ఏనుగులు చూస్తూ ఉంటారు ట్రైన్ లో. ఈ యొక్క టూరిజం ప్రకారం ఇక్కడ కూడా దానికి సంబంధించినటువంటివన్నీ కూడా చేస్తూ, ఇక్కడ ఏ ఏనుగు అయితే మధుమత్తినటువంటి ఏనుగులు కంట్రోల్ లేకుండా ఒంటరి ఏనుగులు ఇటువంటివి ఆస్తి ప్రాణ నష్టాలు చేస్తూ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసే ఏనుగులు కూడా తీసుకొచ్చి చేస్తే కొంతవరకు వాటిని నివారించవచ్చు అని చెప్పి ఆలోచన ఈరోజు మన ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వం కూడా కార్యక్రమాన్ని తీసుకునేది. కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ, ముఖ్యంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులను మీరందరూ కూడా ఉపయోగించుకొని మీకు ఉన్నటువంటి సమస్యలు దీని ద్వారా పరిష్కరింపజేసుకోమని చెప్పి మరొకసారి అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.